అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు అను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరస్సు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రిఫాతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రయామా, సప్తాక అనువారు. రయామా కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినెవెను, రహోబోతీరును, కలాహును, నినెవేకును, కలాహునకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపతనము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సీనీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఎబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరామ అనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతూరు, మషానువారు. అర్పక్షదు షెలాహును కనెను. షెలాహు ఎబేరును కనెను. ఎబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యోక్తాను. యోక్తాను అల్మోదాతును, షెలాపును, హసర్మావేతును, ఎరాహును, హదోరామును, ఉజాలును, దిక్లాను, ఓబాలును, అబీమయేలును, షెబాను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యోక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.